బతకనని అయితే అసలు లేదక్క. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ఏంటి? నాకు అర్థం కాదు. అంటే వీడిని నన్ను చంపేస్తాడంట. ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. ఆ సొల్యూషన్ కోసం వెయిట్ చేయి. ఫస్ట్ పబ్లిక్ తో మాట్లాడాలి నేను. అసలు నాకు నన్ను నైట్ టామీ కాల్ చేశాడు. కాల్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి బ్లాక్ మనీ చేస్తున్నాడు. దిలీప్ తో ఉంటున్నాను కదా ఇప్పుడు, దిలీప్ లవ్ చేస్తున్నాను అని చెప్పేసి నా గురించి అంట నీ దగ్గర వీడియో చేస్తాడంట వచ్చి. నాకు నిన్న ఈవినింగ్ నైట్ 7:30కి అలా కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏదో అన్నో నెంబర్ నుంచి చేసి ఇలాగా కావేరి అక్కని నెంబర్ ఇవ్వని చెప్పి అడుగుతాడు. నేను అంటాను లేదు ఇన్స్టాలో మెసేజ్ చేసుకో, నేను ఇవ్వను ఎవరిదిని, తన పర్మిషన్ లేకుండా ఇవ్వలేను కదా అని చెప్పి అనేస్తాను. అంటాడు నా గురించి తప్పుగా చెప్తావా నువ్వు అని చెప్పి. అసలు నేను ఏం తప్పుగా చెప్పాను? తను చేసిందే చెప్పాను కదా. అసలు నేను ఏమైనా పబ్లిక్ చేశాను తన కోసం? తను చేసింది నేను అనుకున్నాను, ఒక అమ్మాయితో ఉంటున్నాడు కదా అనేసి నేను అనుకున్నాను, అదే చెప్పాను. అలా అని చెప్పి నేను పబ్లిక్ ఏం చెప్పలేదు కదా. అలా సైలెంట్ నాలో నేను ఉంచుకున్నాను. ఇద్దరికి నచ్చలేదు అక్క, బ్రేకప్ అయిపోయింది, ఇంకెక్కడితో అయిపోవాలి కదా. నాకు ఫోన్ చేసి వార్నింగ్లు ఇస్తున్నాడు ఏంటని, నువ్వు ఇలాగా నేనంట ఏమో తప్పుగా చెప్తాడంట నా కోసం, నీ దగ్గరికి వచ్చి వీడియో చేస్తాడంట. నువ్వు తప్పుగా చెప్తావో, టామ్ వచ్చి తప్పుగా చెప్తావో, అసలు ఏమవుతుందో విత్ ప్రూఫ్స్ తో ఉంటేనే పబ్లిక్ అనేది నమ్ముతారు. అర్థమైందా? బ్యాడ్ గా ఒకరి కోసం ఒకరు బ్యాడ్ గా చేసుకుని ఏంటి నిబ్బిలాగా అవుతుందా? నాకేం అర్థం కావట్లేదు. అక్క ఇవన్నీ నాకు తెలీదు. తను అయితే ఒకటే చెప్తున్నాడు, నేను నా గురించి అంట అంటే తన కోసం నేను తప్పుగా చెప్తున్నాను. నేను ఏం తప్పుగా చెప్పాను అసలు? నీకంటే నేను తప్పుగా చెప్పాను అని అంటున్నాడు. నేను తప్పుగా చెప్పడానికి ఏముంది? నేను డైరెక్ట్ పబ్లిక్ గా చెప్పాను, నీ గురించి చెప్పలే. మన ఇద్దరికి బ్రేకప్ అయింది, తను వద్దనుకున్నాడు, నేను వద్దనుకున్నాను, ఎక్కడితో అయిపోయింది. మళ్ళీ మధ్యలో దిలీపులు నవ్వుతున్నాడు. దిలీపులు నవ్వుతుంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని, పెళ్లి చేసుకుంటే వీడిని నన్ను చంపేస్తాడంట, వాడు చచ్చిపోతాడంట లేదంటే. అప్పుడు నేను అన్నాను వాడిని చంపేస్తే నేను. అసలు టామ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడే మీ స్నాప్స్ ఫొటోస్ అవి ఉన్నాయంట, అది కరెక్ట్ కాదు కదా దిలీప్. నువ్వు తప్పుగా ఏమి ఉండవక్క, జస్ట్ ఇలాగా ఇలా చెయ్యేసుకుని ఫోటో దిగుతాడు అంతే, సెల్ఫీ అలా తీసుకుంటాము. అవునరా, ఒక అబ్బాయికి జెలస్ వస్తది. ఒక అబ్బాయితో నువ్వు క్లోజ్ గా ఉంటే ఏ లవ్ కైనా జెలస్ వస్తది. నువ్వు అంత సింపుల్ గా నేను చెయ్యేసుకొని ఫోటో తీసుకున్నాను అంటున్నావు. ఫోటోసా? అది అబద్ధం అక్క. వాళ్ళు ఎవరో కోసం చనిపోతున్నారు, నిన్నే చంపేస్తాను అంటున్నాడు కదా అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్ని కూడా చంపేస్తాడు. నేనంటే పెళ్లి చేసుకుంటానంట, చంపేస్తాడంట. చూపిస్తాను చూడు నీకు, పెళ్లి చేసుకో, నేను చంపకపోతే అడుగుతున్నాడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు అబ్బాయిని అనేది నువ్వు బ్రేకప్ చెప్పి నువ్వు దూరం అయిపోయావు తనకి. ఏ అబ్బాయికైనా ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అవి ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ తో తన క్యారీ చేసుకోలేక నీకు అలా మాట్లాడుతున్నాడు. కానీ దానికోసం లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటా, నేను చచ్చిపోతా అని నాకు నైట్ వాచ్ రికార్డ్ పెట్టావు కదా. చచ్చిపోతా అంటే ఏమొస్తుంది? 1000. నాకు అర్థం కాదు. నువ్వు నాకేం నా రిలేషన్ కాదు, నా సొంతం కాదు, ఏం కాదు. నువ్వు అలా వాయిస్ రికార్డ్ పెట్టేసరి నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి నేను వచ్చి నీకు ఇలా చెప్తున్నా. అర్థమైందా? ఇలా ప్రతిరోజు రారు కదా. ఏదైనా స్ట్రాంగ్ గా ఉండాలి. లేదక్క, టామీ వల్ల నేను చచ్చిపోతున్నా, ఇదైతే కన్ఫర్మ్. పబ్లిక్ కూడా చెప్పాల్సింది ఏటనుకుంటున్నానంటే, తను నేను బ్రేకప్ అయిపోయింది, ఇద్దరికి ఇష్టం లేదు, విడిపోయాము, అంతా బాగానే ఉంది. తను ఇప్పుడు బాగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. తనైతే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అక్కడ. నేను మొన్న లాస్ట్ టైం వీడియోలో కూడా ఎందుకు చెప్పలేదంటే పూర్తిగా నాకు ఎందుకులే, నేను నా లైఫ్ నా పర్సన్ కోసం నేను చూసుకుంటున్నాను కదా, మళ్ళీ తన కోసం నేను లాగడం ఎందుకని చెప్పి ఆగిపోయాను. కానీ ఇప్పుడు కూడా అంతది. వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఇందాక, నా దగ్గర వాయిస్ వికెట్ కూడా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఏంటది అప్రిల్ మీద ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్తాడు. నేను అది నమ్మను, ఎందుకంటే నాకు ఇంకా అనవసరం తనతో. నాకు ఎందుకు నేను అంటాను, తమ్ముడు నాకు ఎందుకురా చెప్తున్నావు అంటే, లేదక్క మీరిద్దరు కలిసిపోవచ్చు కదా అని చెప్పేసి వాడు నాకు చెప్తాడు. నేను ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నాను వేరే అబ్బాయితో, నేను పెళ్లి కూడా చేసుకుంటున్నాను రా, నాకు దయచేసి తన కోసం అయితే టాపిక్ తేవద్దు, లేదా బ్లాక్ కూడా చేసేస్తాను మిమ్మల్ని అని చెప్పి అన్నాను. ఇప్పుడు పబ్లిక్ దృష్టిలో ఎలాగుందంటే, నేను అంటే తనతో రిలేషన్ లో వెంటనే వస్తాను కదా, అందుకని చెప్పి నన్ను తప్పుగా నేనంటే అది ఇది అని చెప్పేసి చెప్తాడంట, వీడియో కొడతాడంట. నేను ఏమన్నా నైట్ నువ్వు ఏదైనా చేసుకో, నీ ఇష్టం, నువ్వు నా గురించి తప్పుగా చెప్తావో చెప్పుకో, కానీ నేనైతే చచ్చిపోతాను, నీ పేరే రాసి చచ్చిపోతున్నాను. ఇప్పుడు
కూడా వీడియోలో ఇదే చెప్తున్నాక నేనంటూ చచ్చిపోతుంది పక్క టామీ వల్లే. ఇదైతే సత్యంగా చెప్తున్నాను. ఫ్యామిలీ కాదు, దిలీప్ కాదు, ఇంకెవ్వరి కోసం నేను ఆలోచించను. నిజంగా దేనికి మరి ఆ అబ్బాయిని ఎందుకు లవ్ చేస్తున్నావు అలాంటప్పుడు? ఫ్యామిలీ ఇంతవరకు నిన్ను 25 ఇయర్స్ ఇంకా వాడి నుంచి మాటలు ఎలాగున్నాయి తెలుసా? ఆ క్షణంకే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆడు టార్చర్ ఫోన్లు చేసి అనో నెంబర్ కొత్త నెంబర్ నుంచి ఫోన్లు చేసి అమ్మో ఆ టార్చర్ కి చచ్చిపోవాలి తెలుసా? నిజంగా వాడు అసలు నేను ఏ తప్పు చేశాను, రిలేషన్ లో లేను, వదిలేసాను అంతే. అయిపోయింది సరే. నేను నిజంగా నేను కావాలనుకున్నాడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో ప్రశాంతంగా మాట్లాడాలి. అప్పుడే కదా నేను ఏదైనా చెప్పగలను. నువ్వు చచ్చిపో పర్వాలేదు, నేను నా గురించి నువ్వు చెప్తావా, నా కోసం చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? నేను ఏం చెప్పాను అసలు తన కోసం? తను చేసిందే చెప్పాను కదా. సో అది కూడా క్లారిటీగా నేను చెప్పలే పూర్తిగా. నా కోసం చెప్తావా అది ఇదని చెప్పేసి నా మీద అంటున్నాను. నైట్ నాకు ఆ టైంలో కాల్ చేశాడు. సరే అయిపోయింది అది అయిపోయింది కదా అని చెప్పి నేను వెంటనే బ్లాక్ చేస్తున్నది. అబ్బాయి బాధ చెప్పనా? టామ్ అనే పర్సన్ బాధ. మీ ఇద్దరి మీద ట్రోల్స్ ఎలా వస్తున్నాయి, తన మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయి. తను ఎలాంటి తప్పు అనేది నేను చెయ్యలేదు. అలాంటిది కూడా వీళ్ళిద్దరు రూమ్ లో ఉంటే నేను బయట బిర్యానీలు అందించినట్టు నా మీద ట్రోల్స్ వస్తున్నాయి. నేను బాధపడే కన్నా మా అమ్మ ఇంకా చాలా బాధపడుతుంది అని చెప్పేసి తను చాలా ఎమోషన్ అయిపోతున్నాడు. నాకు బతుకున్నా లేదక్క. తన మాటలకి తను చేసిన దానికి నాకు అసలు బతకాలని ఆలోచన కూడా రావట్లే. బతుకుతుంటే నేను ప్రసన్నంగా ఉందాం కదా అన్న లైఫ్ ని ఏం చూసుకుంటుంటే కాదు ఫోన్లు సౌజన్య, చేసి వస్తున్నా? చాలా టార్చర్ నేను ఒక వెల్ పెడుతున్నాడు విష్, అక్క. నేనుంటా ఒక సిస్టర్ లా. ఏం కాదు ఏడోకు. దానికోసం బతకాలని అయితే అసలు లేదక్క. నిజంగా నేను చచ్చిపోతాను. ఎందుకంటే నాకు అసలు హోప్ రావట్లే బతకడానికి. ఒక ఫ్రీడమ్ గా ఒక మనిషికి ఒక ధైర్యం ఉంటది. ఒక పలానా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి నా ధైర్యం అంతా వీడే. కానీ తిన్ను కూడా చంపేస్తానని చెప్పి నాకే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నాకు ఎలా ఉంటది ఏమో, నిజంగా అలాగే చేస్తాడేమో. ఏం కాదు, మనం కలిసి మాట్లాడదాం. నేను టామ్ అనే అబ్బాయిని కూడా పిలుస్తా, కలిసి మాట్లాడదాం. ఏం చేస్తున్నారా? బ్లేడ్స్ అవి తెచ్చినంత వరకు అక్క నాకు తెలియదు అక్క తెచ్చినట్టు. నైట్ అయితే అలా చేసి పిచ్చ సౌజన్య లెగ్గు. నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఇంట్లో కూడా ఇలాంటి చేస్తుందా? ఇంట్లో అయితే రాత్రి రాలేదక్క. 1.5 గంట సేపు నేను బయట కూర్చొని అరే ఏడుస్తూనే బ్లడ్ ఉన్నాను. వస్తుందిరా. సౌజన్య కొట్టినా తిట్టినా నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను. తన వల్ల నేను చచ్చిపోతాను. నేను పక్క తన పేరు రాసి చచ్చిపోతాను. చూడు నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కూడా నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు వాడిని చంపేస్తానని. ఏం అవ్వదు, మనం మాట్లాడదాం కదా. మాట్లాడేదని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా ఏం చేసుకుంటే ఏంటి సౌజన్య? బ్లేడ్స్ అయితే తెచ్చా, నీకు ఎవరిచ్చారు బ్లేడ్? నా కోసం అంటే తప్పుగా చెప్తాడంట. నేనంట అది ఇది అని చెప్పేసి అలా చెప్పి పబ్లిక్ చేస్తాడంట. ఏం కాదు. అరే కెమెరా ఆఫ్ చేయి. ఏంటి బ్లేడ్స్ అవి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ఏంటి? నాకు అర్థం కాదు. చేసిందా ఒక పెద్ద పని చేసావు. అమ్మాయి అనుకుంటున్నావా ఏంటి? నాకు అర్థం కావట్లే. చెప్పాను కదా, ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. ఆ సొల్యూషన్ కోసం వెయిట్ చేయి. ఫైట్ చేయి అంతేగాని ఇలా చచ్చిపోతే ఒకటే సొల్యూషన్ రాదు. ఇంతవరకు నానా బుజ్జి కన్నా అనుకొని మాట్లాడుతుంటే ఇలా కోసుకోవడం ఏంటి? కెమెరా ఆఫ్ చేయరా.